మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 9వ తేదీ అనగా సోమవారం తిథి. ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున 4 శుభవార్తలు అయితే వినబోతున్నారు. అసలు ఆ శుభవార్తలు ఏమిటి, ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున కుంభరాశి జాతకులకు చూస్తే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కానీ 4 శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఆ శుభవార్తల వివరాలు చూస్తే గనక ఈ మధ్య కాలంలో మీరు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యి ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే గనక ఖచ్చితంగా దానికి సంబంధించిన గుడ్ న్యూస్ ని అయితే వినబోతున్నారు. అంటే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో మీరు చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. ఎన్నోసార్లు అవకాశాలు వచ్చాయి, కానీ ఆ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ కావాల్సిన అవకాశాలు వచ్చాయి. ఈ యొక్క అవకాశాలను మీరు వినియోగించుకోలేక మధ్యలోనే విడిచిపెట్టారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న మీకు జీవితంలో ఈ రోజున అద్భుతం జరుగుతుంది. ఒక మంచి ఉద్యోగ అవకాశం మీకు రాబోతుంది. ఆ యొక్క అవకాశం ఏ విధంగా ఉంటుందంటే ప్యాకేజీ పరంగా కావచ్చు, లేదంటే పొజిషన్ పరంగా కావచ్చు, మీకు అన్ని విధాలుగా కూడానో నచ్చేటటువంటి సంతృప్తిని ఇచ్చేటటువంటి ఒక ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. ఈ గొప్ప శుభవార్త అనేది ఈ రాశి వ్యక్తులకు చాలా ఆనందాన్ని కలిగించే అంశమని చెప్పాలి. మీకు కుటుంబ సభ్యులకు ఆనందకరమైన వార్త. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు మీరు కార్యాలయంలో చాలా కాలంగా పనిచేస్తూ శ్రమ పడుతూ ఉన్నారో ఏ ఒక్కరూ కూడా మీ యొక్క శ్రమను గుర్తించడం లేదంటో చాలా సంవత్సరాలుగా మదన పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు కనుక ఉన్నట్లయితే మీ యొక్క పై అధికారులు ఈ మధ్య మిమ్మల్ని గమనిస్తున్నారని చెప్పాలి. మీరు కార్యాలయం కోసం ఎంత నీతి నిబద్ధతతో పని చేస్తున్నారో గుర్తించారో. మీ యొక్క ప్రమోషన్ కు సంబంధించి, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కావచ్చు, ఈ మధ్య కాలంలో అయితే వారు నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ రోజున ఆ యొక్క నిర్ణయాన్ని బయట పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన శుభవార్తను అయితే ఉద్యోగస్తుల జీవితంలో వినబోతున్నారు. కానీ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఇది చాలా ఆనందాన్ని ఇచ్చే వార్తగా చెప్పాలి. పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కబోతున్నాయి. ఈ విధంగా కార్యాలయంలో మంచి గుర్తింపు పొందుకుంటారు. అలాగే మీ యొక్క కార్యాలయంలో ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క శ్రమను గుర్తించి మిమ్మల్ని అప్రిషియేట్ చేసే అవకాశాలు అయితే కానవస్తున్నాయి. ఈ విధంగా ఈ రాశి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించే కొంతమంది వ్యక్తులు మీ పైన కుళ్ళును ప్రదర్శిస్తుంటారు. అటువంటి వ్యక్తుల వల్ల మీకు కొన్ని సమస్యలు అయితే వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వారితో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన స్థితి కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారు చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఫలించక నిరాశలో ఉన్నట్లయితే ఈ మధ్య కాలంలో ఏదో ఒక సంబంధం చూసి ఉండవచ్చు. మధ్యవర్తుల ద్వారా కావచ్చు, మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు, ఒక సంబంధం అయితే వచ్చింది. ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చింది. అయినప్పటికీ వారి నుండి అంటే ఎదుటి వ్యక్తుల నుండి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ రాలేదంటూ గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నట్లయితే గనక ఈ రోజున ఖచ్చితంగా ఈ గుడ్ న్యూస్
దినఫలాల్లో కనిపిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో ఉన్నట్లయితే వారి నుంచి శుభవార్తను వింటారు. ఈ యొక్క సంబంధం వారికి కూడా అన్ని విధాలుగా నచ్చింది అనే ఒక న్యూస్ ని అయితే ఈ రాశి జాతకులు వినే అవకాశాలు కానవస్తున్నాయి. ఈ యొక్క డిసెంబర్ మాసంలో 9వ తేదీ దినఫలాల్లో ఈ యొక్క వ్యక్తులకు ఇలా కనిపిస్తుంది. ఇక మరొక శుభవార్త ఏమిటంటే గనక విదేశీ యానము, విదేశాలకు వెళ్లాలి అని ఎదురు చూస్తూ మీరు కంటున్న కళ దేనికోసమైతే ఉందో చాలా కాలంగా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా ఎక్కడో ఏదో ఒక లోపం గనుక ప్రయత్నాలు అన్ని కూడా ఎంతో నీతి నిబద్ధతతో చేసిన ఫలితం శూన్యంగా ఉన్నది. డబ్బు సమకూరడం లేదు, కుటుంబ సభ్యుల మద్దతు లభించడం లేదు ఇత్యాది అన్ని పరిస్థితులు కూడా మీకు ప్రతికూలంగా ఉండేవి అనుకూలంగా మారబోతున్నాయి. ఊహించని మార్పు కనిపించబోతూ ఉన్నది. ఈ రోజు దీనికి సంబంధించి కూడా మీరు చక్కగా త్వరలోనే చక్కటి శుభవార్తను అయితే వింటారు. ఈ విధంగా 4 శుభవార్తలు అయితే ఈ రాశి జాతకుల జీవితంలో దినఫలాల్లో వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి జాతకులు 4 శుభవార్తలతో పాటుగా కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా పొందుకోబోతున్నారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలున్నాయి. అంటే ఈ రోజు వ్యాపార జీవితం సజావుగా సాగిపోతుంది. కానీ వినియోగదారుల్లో ఒకరు మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధి కోసం ఒక మంచి సలహా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ మధ్య గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవాలని మీరు గనక నిరీక్షిస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎన్ని రోజులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అటువంటి వారు ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ రాశి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక ఆర్థిక పురోగతి కోసం మీరు ఇదివరకు చేసిన ప్రయత్నాలు ఫలించి దానికి సంబంధించిన ఒక ఆదాయ మార్గం పెరిగినట్లుగా న్యూస్ అయితే ఈ రోజున వినే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇదివరకు పెండింగ్ లో ఉన్న పని పూర్తి చేయడంలో విఫలమయ్యారు. అయితే ఈ రాశి జాతకులు ఈ రోజున ఏమిటంటే గనక మీకు మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి సపోర్ట్ వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసే అవకాశాలు కానవస్తున్నాయి. ఇలా కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ వీరి యొక్క జీవితంలో ఈ 4 శుభవార్తలు అయితే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.